పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆయన నవాపేట పురాతన శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయం, ధర్మరాజస్వామి ఆలయాలను మంత్రి నారాయణతో కలిసి స్థలాలను, రికార్డులను పరిశీలించారు. దేవస్థానం భూములు కొన్ని అన్యక్రాంతమవటం గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి, తిరుమల దేవస్థానాల దగ్గర నుంచి చిన్న చిన్న ఆలయాల వరకు ఆయా ఆలయాల పునర్నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి జరగాలని, దేవాలయాల ఆగమ శాస్త్ర పండితులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సూచనలను, సలహాలను తీసుకుని పునర్నిర్మాణం పనులు చూడాలని ఆదేశించారు అని ఆయన తెలిపారు. ఆయన స్థలాలలోని గత కొన్నేళ్లుగా 24 కుటుంబాలు నివాసం ఉంటున్నారని, దేవాలయాల భూముల్లో నివాసాలు ఉండకూడదని న్యాయస్థానాలు తెలియజేశాయని గుర్తు చేశారు. డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని దాన్ని ప్రోత్సహించిందా లేదా అనేది ఇంతవరకు కరెక్ట్గా ఇప్పుడు ఉన్న వాళ్ళ ఈ బ్యాచ్కి ఏం తెలియదు. వాళ్ళని అడిగితే దానికి మనం కాదన్నట్లా ఈ స్థలం కోర్టు ఆర్డర్ ఉంది, వెకేట్ 6 నెలలు టైం ఇచ్చారు. అది ఏమన్నా జరిగిందా? ఇక్కడ ఏ ఊర్లో? మన ఊర్లో సౌత్రాజపాలెం. ఎకరాకి ఎంత ఇస్తున్నారు? 2 ఎకరాలకు పుట్టినారా? అది 25,000. రీసెంట్గా 90 వాళ్ళ దగ్గర కౌలుకా ఇచ్చిన వాళ్ళ దగ్గర మొత్తం వచ్చేసిందా? ఇంకా ముందు 70,000 మొత్తం కట్టేశారు. మళ్ళీ అన్ని డీటెయిల్స్ రికార్డెడ్గా వచ్చాక ఇబ్బంది గుళ్ళోకి అంటే నీ ఖర్చులు ఎంత ఉన్నాయి నెలకి, సంవత్సరానికి? నువ్వు అన్న 30 లక్షలు ఉభయకర్తలు ఉన్నారా? ఎక్కడ సూపరింటెండెంట్కి ఉన్నారా? మామూలుగా ఎంత అవుతుంది? ఎన్హాన్స్ చేసిన తర్వాత పూర్తి స్థాయి విశేషాలు, గ్రౌండ్ లెవెల్స్ ఇవన్నీ చూసుకొని కొత్త ఇదేంటి చెప్పండి, ఎవరు ఇంజనీర్?
నెల్లూరు నగరంలో గౌరవనీయులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి ఈ నగరంలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలు, నవాపేటలో వెలిసిన ధర్మరాజుల స్వామి ఆలయం, అలాగే నవాపేటలోనే మరొక ఆలయం ఈ యొక్క శివాలయం, ఈ రెండు ఆలయాలని పునర్నిర్మాణం చేయాలి, వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పి గౌరవనీయులు శ్రీ నారాయణ గారు ఇప్పటికే సంకల్పించి అనేక సందర్భాల్లో దేవాదాయ శాఖ అధికారులకి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను, పెద్దలు నారాయణ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ధర్మరాజుల స్వామి దేవాలయం, దాని పరిసరాలు, దాని యొక్క స్థలం యొక్క వివాదాలు అన్నీ కూడా తెలుసుకోవడం, అక్కడి నుంచి ఈ శివాలయానికి రావడం, ఈ ఆలయంని పునర్నిర్మాణం చేయడానికి గతంలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణత చేయలేదు అనేటువంటి విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత పెద్దలు, అధికారులు, అర్చకులు, పరిచారకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మా దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది, ఈ ఆలయ ఈవో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ శాఖ యొక్క దాని రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేయమన్నాం. ఎంత స్థలం ఉంది, ఎంత ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాం, ఏమైనా ఆక్యుపేషన్ ఉందా,